హాయ్ ఎవ్రీబడి. ఇవాళ మనం శంకరాచార్యుల వారి జయంతి పురస్కరించుకొని శంకరాచార్యుల వారి గురించి కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. అసలు శంకరాచార్యుల గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఆయన ఎక్కడ జన్మించారు? కాలడి అనే గ్రామంలో జన్మించారు. అంబ మరియు శివగురు వాళ్ళకి జన్మించినటువంటి ఒక్కగానొక్క వ్యక్తి మన జగద్గురు శంకరాచార్యుల వారు. ఆయన అవతారానికి మూలం ఏంటంటే ధర్మాన్ని పునరుద్ధరించడం. ఎంతోమంది కూడా ప్రజెంట్ ఉన్నటువంటి సమయాల్లో నాస్తికులు ఉన్నారు. తర్వాత శివుని తర్వాత విష్ణు యొక్క తారతమ్యాన్ని గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు అసలు ధర్మమే లేదు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజెంట్ మంది సనాతన ధర్మం తర్వాత సన్యాస ఆశ్రమాన్ని కూడా ఆయన పునరుద్ధరించడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక వ్యక్తిని గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నాం అని అనడానికి ముఖ్యంగా మనం ఆయన చేసినటువంటి కొన్ని విషయాలు, తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, చిన్నతనం నుంచి కూడా వేద అధ్యయనం చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పిల్లలకి కూడా వేద అధ్యయనాన్ని గురించి మరి చెప్పడం, 8వ సంవత్సరంలోనే ఇల్లు వదిలి వెళ్ళి ధర్మ సంస్థాపన కార్యం కోసం ఆయన ఈ సన్యాసం పుచ్చుకోక ముందు గురువు దగ్గర ఉంటూ 16 సంవత్సరాల వరకు గోవింద భగవత్పాదాల దగ్గర ఉంటూ ఆయన గురువు అనమాట ఉంటూ ప్రతి ఒక్క విద్యని నేర్చుకొని ఆయన అంటూ కొన్ని స్తోత్రాలు అనేవి ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం. నేను చదువుతూ ఉంటాను. సౌందర్య లహరి, దక్షిణామూర్తి స్తోత్రం, తర్వాత నృసింహ కరావలంబ స్తోత్రం, నిర్వాణ షట్కం, తర్వాత భజగోవిందం స్తోత్రం. ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఏ దేవతను మనం పూజించినా ఆ యొక్క దేవత యొక్క క్వాలిటీస్ మనకు వస్తాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క దేవత కూడా శక్తి అనేది ఒకటే అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందన్నమాట. అద్వైత సిద్ధాంతం. ఈ అద్వైత సిద్ధాంతం ఒక శివుడు ఒక విష్ణువుకి సంబంధించింది కాదు. అన్ని శక్తి కూడా అంత ఈ దేవతలకు సంబంధించిన శక్తి కూడా ఒకటే అని చెప్పారు. సౌందర్య లహరిలో ఎన్నో స్తోత్రాలు, 100 వరకు స్తోత్రాలు ఉన్న వాటిలో ఆయన శివశక్తి యొక్క తారతమ్యం గురించి శివశక్తి ఒకటే అని చెప్పడం. దాదాపు చెప్పాలి అంటే మనకు అసలు కళ్ళతో చూస్తేనే జ్ఞానం అనేది వస్తుంది అని చెప్పి ఆయన దక్షిణామూర్తి అవతారంలో వచ్చినటువంటి వ్యక్తి. కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఒక ఉసిరికాయ ఇస్తే ఆ ఉసిరికాయతో అంత కటిక దరిద్రంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ సమయంలోనే ఒక కనకతార స్తోత్రం అని చెప్పి చెప్తారనమాట. ఆ చెప్పిన వెంటనే కూడా ఉసిరికాయలు అనేవి, బంగారు ఉసిరికాయలు అనేవి పడటం,